శ్రీశైలం ఎడమగట్టు కెనాల్ ఎస్ఎల్బీసీ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పురుడు పోసుకుని 4 దశాబ్దాలు దాటినా ఇంకా కంప్లీట్ కాలేదు. ప్రతి ఎన్నికల ముందు అన్ని పార్టీలకు ఇదే ప్రచారాస్త్రం. కానీ ఎలక్షన్స్ తర్వాత ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు మళ్లీ తెర మీదకు వచ్చింది. రేవంత్ సర్కార్ ఎస్ఎల్బీసీపై దృష్టి పెట్టడంతో దీర్ఘకాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పాలకులు మారిన నల్లగొండ జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పురోగతి మాత్రం సాధించడం లేదు. తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు ఈ ప్రాజెక్టు పూర్తికి గ్రీన్ ఛానల్ ప్రకటించడంతో మళ్లీ ప్రాజెక్టుపై ఆశలు చిగురించాయి. ఈ ప్రభుత్వంలోనైనా ఎస్ఎల్బీసీ పూర్తవుతుందా? 4 దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లా వాసుల్ని ఊరిస్తున్న ఎస్ఎల్బీసీ పనులు అసలు ఎంతవరకు వచ్చాయి? ఇంకా ఎంత పని మిగిలి ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు వరదాయిని ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు 500కు పైగా ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందనుంది. కానీ ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ తొలిసారి అధికారంలోకి రాగానే తొలిసారిగా ఎస్ఎల్బీసీ కోసం ప్రతిపాదనలు, డిమాండ్లు వచ్చాయి. అయితే శ్రీశైలం నుంచి టన్నెల్ అవుట్లెట్ ఉన్న నల్గొండ జిల్లా చందంపేట ప్రాంతం వరకు అభయారణ్యం ఎక్కువగా ఉండటంతో సొరంగ మార్గానికి అనుమతులు రాలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా తాత్కాలికంగా ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం ఏఎంఆర్పీ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారు. ఏఎంఆర్పీ ప్రాజెక్టు ద్వారానే ప్రస్తుతం జంట నగరాలతో పాటు ఎన్నో గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. అయితే ఎస్ఎల్బీసీకి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును నాటి పాలకులు కేవలం తాగునీటి ప్రాజెక్టుగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. ఏఎంఆర్పీ వల్లనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి. 2004లో మళ్లీ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు తెర మీదకొచ్చింది. 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పనుల కాంట్రాక్టును జేపీ అసోసియేట్స్ దక్కించుకుంది. 2007లో పూర్తి స్థాయిలో పట్టాలెక్కిన ఈ ప్రాజెక్టు పనులు 2014 వరకు శరవేగంగా సాగాయి. కానీ 2014 తర్వాత కేసీఆర్ సర్కార్ ఈ ప్రాజెక్టును పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో దాదాపు 2 దశాబ్దాలు పూర్తవుతున్నా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పటి వరకు శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే ఇన్లెట్ వైపు 13.9 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పూర్తయింది. నీళ్లు బయటకు వచ్చే అవుట్లెట్ టన్నెల్ వైపు 20.4 కిలోమీటర్ల మేర సొరంగం పూర్తయింది. ఇక రెండింటి నడుమ కేవలం 9.6 కిలోమీటర్లు మాత్రమే తవ్వాల్సి ఉంది. ఈలోపు నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. అంచనా వ్యయం కాస్త 4,600 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు 2,700 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా మరో 2,200 కోట్ల తక్షణం అవసరమని, దాంతోపాటు ప్రాజెక్టు పూర్తికి మరో 2,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనాలున్నాయి. అంటే దాదాపు 5,000 కోట్లు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రాజెక్ట్ ఆది నుంచి నత్తనడకనే నడుస్తోంది. ప్రాజెక్టు వ్యయం అంతకంతకు పెరుగుతోంది. 17 ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్రాజెక్టు పనులు ఇంకా నేటికి పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టుకు తొలుత 1983-84లో 480 కోట్లు అవసరమవుతాయని భావించారు. ఆ తర్వాత 1995లో ప్రాజెక్టు వ్యయం 2,813 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. 2014లో ఈ అంచనా వ్యయం 3,172 కోట్లకు పెరిగింది. తాజాగా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4,658 కోట్లు అవసరమవుతాయని ఇంజనీరింగ్ వర్గాలు ప్రతిపాదించగా రేవంత్ సర్కార్ ఆమోదించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గ్రీన్ ఛానల్ ద్వారా 2,200 కోట్లను ఉంచాలని నిర్ణయించినట్లు చర్చ సాగుతోంది. వచ్చే బడ్జెట్లో ఆ మేరకు కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు సుమారు 2,700 కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తికి నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో మళ్లీ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏఎంఆర్పీ ఎత్తిపోతల ద్వారా చెరువులు నింపి ఆయకట్టుకు నీటిని అందిస్తున్న సొరంగ మార్గం పూర్తయితేనే శాశ్వత ప్రాతిపదికన గ్రావిటీ ద్వారా నీరు లభించనుంది. 2 ఏళ్లలో పథకం పూర్తికి అవసరమైన కార్యాచరణ ప్రారంభం కాగా అంచనా వ్యయం పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలను ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో
ముఖ్యమైన ప్రాజెక్టు ఇటు టన్నెల్ అని చెప్పవచ్చు. ఏదైతే మనం ప్రస్తుతం ఉన్నామో ఇక్కడ టన్నెల్, ఏదైతే ఈ మొత్తం ప్రాజెక్టులో కూడా ఈ టన్నెల్ కీలకం. ప్రస్తుతం ఆలస్యం జరగడానికి కూడా టన్నెల్ అనేదే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ టన్నెల్ వల్లనే ఈ ప్రాజెక్టుకు అంటే మొత్తం అంటే శ్రీశైలం నుంచి నిండిన తర్వాత, శ్రీశైలం ప్రాజెక్టు నిండిన తర్వాత అక్కడి నుంచి నేరుగా నీరు ఇక్కడ రావడానికి మొత్తం ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో దాదాపు 3.5 లక్షల సాగునీరు, అదేవిధంగా దాదాపు 500 పైగా గ్రామాలకు త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు అనేది తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈ టన్నెల్ అనేది చాలా కీలకంగా చెప్పవచ్చు. ఈ టన్నెల్ మొత్తం కీలకమైన ఈ టన్నెల్లో టన్నెల్ 1గా ఇది మనం చెప్పవచ్చు. ఇది 43.930 కిలోమీటర్ల సొరంగం అనేది ఉంటుంది. దీంట్లో మొత్తం కూడా మనం చూడవచ్చు, ఇది 10 మీటర్ల డయాతో దీన్ని అంతా కూడా తవ్వుతున్నారు. అంటే మనం ఏదైతే రింగ్స్ కనపడుతున్నాయో ఆ రింగ్స్ పెట్టిన తర్వాత 9.2 డయా అని ఉంటుంది. మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకునే ఇన్లెట్ వైపు నుంచి నీరు విడుదలయ్యే అవుట్లెట్ నుంచి ఇటు సొరంగం తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి. రెండు వైపులా కలిపి మొత్తం 34.730 కిలోమీటర్ల సొరంగం పూర్తి అయితే ఇప్పటివరకు పూర్తయింది. ఇంకా 9.560 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. మొదటి టన్నెల్కు రిజర్వాయర్కు నడుమ ఉన్న 1.125 కిలోమీటర్ల లింక్ కెనాల్ దాదాపు పూర్తయింది. ఈ టన్నెల్ ద్వారా నీటిని నిల్వ చేసేందుకు నిర్మించిన నక్కలగండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు కూడా దాదాపు పూర్తి కాక ఈ గేట్ల బిగింపు పనులు మాత్రం పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ముంపు బాధితులకు పునరావాసం ఒకటి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ తర్వాత చందంపేట మండలం తెల్దేవరపల్లి వద్ద చేపట్టిన రెండో టన్నెల్ 7.130 కిలోమీటర్ల పూర్తిగా తవ్వం పనులు పూర్తి కాగా సీసీ లైనింగ్కి సంబంధించి 3.206 కిలోమీటర్ల పని పెండింగ్లో ఉంది. ఈ పనులు పూర్తి అయితే ఇటు ఏఎంఆర్పి కింద ఇప్పటికే నిర్మాణమైన ప్రధాన కాలువకు 25 కిలోమీటర్ వద్ద ఈ నీటిని కలుపుతారు. దాంతోనే నల్గొండ జిల్లాలో పూర్తి ఆయకట్టుకి కూడా నీరు అందుతుందని చెప్పవచ్చు. అంటే దిగువన ఇటు నల్గొండ, నగరకల్లు, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గంలో దాదాపు 1,00,000 పైగా ఎకరాలకు నీరిచ్చే ఉదయ సముద్రం బ్రాహ్మణ విలువల పథకానికి కూడా ఒక నీటి భరోసా అనేది దక్కుతుందని చెప్పవచ్చు. అంటే ఈ టన్నెల్కి సంబంధించి మొదటి నుంచి కూడా చాలా అవరోధాలు వస్తున్నాయి. చాలా ఇటు నిధులు కూడా ఈ సొరంగం ఏర్పాటు చేయడం, ఆ టన్నెల్ టీబీఎం అనే మిషన్ కొంత సమస్య రావడం, బేరింగులు మార్పు రావడం, ఇదంతా కూడా ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం కూడా బేరింగ్ని ఇతర ప్రాంతాల నుంచి దాదాపు ఇటు ఈ అమెరికా, జపాన్ కొలాబరేషన్తోనే ఈ ప్రాజెక్ట్ అనేది, అంటే దీన్ని ఇక్కడ ఈ మిషనరీ అంతా కూడా అమెరికా, ఈ యుఎస్ఏ కొలాబరేషన్తోనే ఉంటుంది, జపాన్ కొలాబరేషన్తోనే. ఇక్కడ ప్రస్తుతం బేరింగ్ కూడా ఇప్పటికే 50 కోట్లు నిధులు మంజూరు చేసింది గవర్నమెంట్. కాబట్టి కొత్తగా బేరింగ్ తీసుకువచ్చి ఆ బేరింగ్ మొత్తం ఏర్పాటు చేసిన తర్వాత తిరిగి పనులు ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.